విశ్వాసులు. చంపుకోరు నాయన, ఇది ఈ ఆత్మను చంపుతావు, ఈ శరీరాన్ని చంపుతావు, దేవుడిచ్చిన ఆత్మను నీవు చంపలేవు కదా. అయితే ఈ దేహాన్ని ఈ ఆత్మను రెండింటినీ చంపగలిగిన వారికి మనము మిక్కిలి భయపడాలని లేఖన భాగం మనకు బయలుపరుస్తుంది ప్రియమైన దేవుని వారలారా. కనుక ఈయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు, గాలిని గద్దిస్తే ఆగిపోయింది, సముద్రం మిక్కిలి నిమ్మలం అయిపోయింది అంటే చూడండి. ఇవన్నీ చూసినారు. చనిపోయిన వారిని లేపుతుంటే చూసినారు. ఆయనను ముట్టుకుంటే రోగాలు అక్కడికక్కడే నవ్వేశారు. కుష్ఠరోగులు అప్పటికప్పటికి స్వస్థత పొందినారు. గుడ్డివాడు అలా టచ్ చేస్తే ఆ చక్కని చూపు వచ్చేస్తుంది. ఇవన్నీ చూసిన శిష్యులు పూర్తి పరిపక్వత కలిగినటువంటి శిష్యులుగా దేవుని కోసం హతసాక్షులు అయిపోయినారు. ఈ 12 మందిలో ఒకడు అపవాదివచ్చు, మళ్ళీ ఒకరిగా చేర్చబడ్డారు. ఈ 12 మంది ఈ ప్రపంచాలను దేవుని సువార్తగా చెప్పి దేవుని రాజ్యం కట్టారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని రాజ్యం క్రీస్తు కట్టాడు. ఆ కట్టిన ఆ మందిరం అనే ఆ సంఘము లేక ఆ రాజ్యం అనే ఆ సంఘాన్ని శిష్యులు కూడా ఆయన సంఘాన్ని ఇంకా ఎక్కువ చేస్తూ వచ్చినారు, బలపరుస్తూ వచ్చినారు సంఘాలను. అపోస్తలులకు కట్టిన బోధలకి లాగా ప్రతి ఒక్కరిని మార్చగలుగుతూ వచ్చినారు ప్రియమైన దేవుని పిల్లల. కనుక అల్ప విశ్వాసి భయపడతాడు కానీ విశ్వాసి భయపడడు అనేది మనం లేఖన భాగాల్లోనే మనకు ఈ యొక్క భక్తులు భయపడిన వారిని చూస్తాము, భయం లేనటువంటి భక్తులను మనం చూస్తాము. రెంటిని చూసి మనము బుద్ధి జ్ఞానం నేర్చుకున్నట్టుకు ఈ యొక్క విషయాలన్నీ బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించినాడు. మనిషి కోసం రాయించినాడు, మనిషి బాగుపడేదానికి రాయించినాడు. ప్రతి విషయాన్ని గమనించాలి, పరిశీలించాలి, సృష్టికర్తను కనుక్కోవాలి. సృష్టికర్త ఏమై ఉన్నాడు, అక్కడ పరలోక రాజ్యం అంటున్నాడు, యుగాల జీవితం అంటున్నాడు, నిత్యత్వం అంటున్నాడు. ఈ లోకం చూస్తే ఎప్పుడు మన ప్రాణం పోతాయో తెలియదు. ఎంత సంపాదించినా ఇప్పుడు గట్టిగా 40 ఏళ్ళు పైబడిన వారు ఎప్పుడు ఈ యొక్క హార్ట్ స్ట్రోక్ వస్తుందో లేక పక్షవాతం వచ్చిందో, ఎప్పుడు నోరు పడిపోతుందో కాలు పడిపోతుందో తెలియని పరిస్థితి. నిజంగా కొంచెం గుండెల్లో నొప్పి వచ్చే మనిషి వణికి భయపడిపోతున్నాం ప్రతి ఒక్కరం కూడా. అలాంటి జీవితంలో నుండి మనం బయటపడగలగాలంటే, ఈ భయంలో నుండి బయటపడగలగాలంటే యేసు ప్రభు వారి వాక్యమే మనల్ని బయటేస్తుంది. గుండె నొప్పి రాని, ఇంకా కరోనా రాని, ఇంకా దాని అమ్మాలంటే ఇంకా పెద్దది రాని, క్రీస్తులో ఉంటే ఇంకా మనకు చనిపోయిన తర్వాత ఏ శిక్షావిధి లేదని క్రీస్తే మనకు చెప్పినాడు. కనుక భయం ఉండదు ప్రియమైన దేవుని వాక్యం. శత్రులకు మేషక అభిజ్ఞలు భయపడలేదు. చంపుకో, 7 అంతలు కాకుంటే 14 అంతలు అగ్ని ఎక్కువ వేసుకున్నారు. అక్కడికి ఎత్తుకొని బేయనీకి పోయిన వారు చనిపోయినారంట. ఆ దగదగ మంటకు ఈ ముగ్గురిని ఎత్తుకొని పోయి దాంట్లో వేస్తే వాళ్ళు చావలేదు, కానీ బేయనీకి పోయిన వాళ్ళు చనిపోయినారు. అంత ఎక్కువ అగ్ని చేసినారు. ఇది విశ్వాసంలో పరిణతి. విశ్వాసంలో ఏమంటావు, ఆవగింజంత విశ్వాసం అంటే ఇది కంపల్ చెట్లు ఎత్తి సముద్రంలో పడిపోవునుగా, కానీ నువ్వు ఆజ్ఞించినట్లయితే అది జరుగును అని దేవుని లేఖనం ఉంది. అందుకే అలాగే మనం ఏదైనా మనం ఒక ప్రార్థన చేసినా ఏం చేసినా కూడా నమ్మి చేయాలి, విశ్వాసంతో చేయాలని లేఖనము చెప్తుంది. ప్రియమైన వాళ్ళు, విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. ఆ విశ్వాసం కలిగిన ప్రార్థనలో ఏముంటుందంటే ఆ దైవ చిత్తం ఉంటుంది. ఆ విశ్వాసం ఊరికే చేయరు. ఆ ప్రార్థన ఊరికే అలా ఏదో ఇదివు అదివు ప్రభు అనేట్లు ఉండదు. దేవుని చిత్తమై ఉంటుంది ఆ విశ్వాసపు సంబంధమైనటువంటి ప్రార్థన. కనుక ఒక అల్ప విశ్వాసిగా కాక మనము విశ్వాసిలాగా ఉన్నట్లయితే మనం ఎప్పుడు చనిపోయినా బాధ లేదు, ఎప్పుడు పోయినా బాధ లేదు. చనిపోయిన క్షణమే తండ్రి దగ్గర, కుమారుని దగ్గర, పరిశుద్ధాత్మ దగ్గర మనము ఉండగలుగుతాం. అందుకే భక్తుడు అన్నాడు, బ్రతికితే క్రీస్తు, చావైతే నాకు లాభము. లాభం అని ఎందుకు అన్నాడంటే, చనిపోయిన తక్షణమే నేను కుమారుని చూస్తా,
చనిపోయిన తక్షణమే నేను మహాపరిశుద్ధుల్ని చూస్తా. చనిపోయిన తక్షణమే క్రీస్తు శిష్యులను చూస్తా. చనిపోయిన తక్షణమే నేను బైబిల్ గ్రంథంలో రాయించిన మహాభక్తులు, భక్తురాళ్ళు, ప్రవక్తలు, గొప్ప గొప్పవారు, పెద్ద గొప్ప సాక్షి సమూహం ఉంది, వాళ్ళందరినీ చూస్తా. కుమారుని చూస్తా. తండ్రిని ఎలాగో చూడలేము. తండ్రిని చూడాలంటే మనం కుమారుని ద్వారా, కుమారుని వెనకమ్మడి వెళ్ళి మనం చూడాల్సింది. పరిశుద్ధ ఆత్మదేవుడిని ఆల్రెడీ ప్రతి హృదయంలో ఇప్పుడే చూడగలము. కానీ పరిశుద్ధాత్మదేవుడు అంగీకరించిన ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆయన ఉన్నాడు. అలాగా బ్రతికితే క్రీస్తు సావైతే లాభం అని చెప్పినటువంటి ఆ మాటను గుర్తు చేసుకొని ధైర్యంగా ఒక విశ్వాసిగా బ్రతకాలని దేవుని లేఖనము మనకు బయలుపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి మత్తయి సువార్త 14:31 ఒక మాట చదువుమా. 14 మత్తయి సువార్త 31వ వచనం. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పిన. చూడండి, ఇది కూడా సముద్రంలో శిష్యులు సముద్రంలో పోతున్నప్పుడు ఎదురుగా యేసు ప్రభు వస్తుంటే వారు దయ్యమని భయపడి దగ్గరికి రాగా నేనే భయపడకని చెప్పినప్పుడు వారిలో ఒకరు పేతురు లేచి, నేను నడుస్తాను ప్రభా నీళ్ళ మీద, నేను నడుస్తాను అంటుంటే, ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి ఇట్లా చేతులు పట్టుకొని నడిపిస్తే వాళ్ళు నడసనికి ఆతృత కలిగి ఉంటారు. అలాగ నడిపించి చిన్నగా వదిలితే నడుస్తారు, లేస్తారు, చిన్నగా చివరికి నడక నేర్చుకుంటారు. అలాగా ఈ యొక్క పేతురులో ఆలోచన వచ్చింది, నీటి మీద నేను నడవాలి, నేను నడిచి నా తండ్రి లేక కుమారుడైన దేవుడు నడుస్తున్నాడు, నేను నడుస్తానని ఆశ కలిగినప్పుడు నా కుమారుడా లేక నా యొక్క శిష్యుడా నడువు, రమ్ము, విశ్వాసం ఉంటే నడువు అని చెప్తారు. చూడండి, గాలిని చూసి భయపడి, ఇంకా ముందు మాట చదువుకుందాం, 20 నిమిషాలమ్మా. పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇవ్వను ఆయనతో నేను. చూడ, దయ్యమని భయపడినటువంటి పేతురు, ప్రభువా నీవే అయితే నువ్వు నడుస్తున్నావు కదా, నేను కూడా నడుచు వచ్చుటకు నాకు సెలవు ఇవ్వు అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు, రమ్మనగానే పేతురు ధోని దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ కొంచెం నడిచినాడు, విశ్వాసంతో 4 అడుగులు వేసినాడు. కానీ ఎప్పుడైతే అవిశ్వాసం చోటు చేసుకున్నదో గాలిని చూసి భయపడి మునిగపోసాగా, ప్రభువా నన్ను రక్షించమని కేకలించాడు. గాలిని చూసి భయపడినాడు, సముద్రాన్ని చూసి భయపడినాడు. ప్రభువును చూసినంతసేపు చక్కగా నడిచినాడు. యువతల గాలిని, అవతల సముద్రాన్ని ఆలను చూసినప్పుడైతే భయముతో, అల్ప విశ్వాసం లేకపోయినప్పుడు మునిగిపోసాగుతూ వచ్చినాడు. మళ్ళీ ప్రభువు చేయి పట్టి వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు దిక్కులు చూసినావు, సరిగా నన్ను చూసుకుంటూ వచ్చితే నువ్వు నీటి మీద నా దగ్గరికి వచ్చేసింది కదా, అక్కడిక్కడ ఎందుకు చూసినావు అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి, ఏదైనా నీకు రాని, నీ ఎదురుగా సృష్టికర్త ఉన్నాడు, నీ గురువు ఉన్నాడు, ఎందుకు భయపడితివని, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఈ యొక్క అల్ప విశ్వాసం అనేది ఉండకూడదనేది లేఖనము బయలుపరుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు వారే అల్ప విశ్వాసంలో ఉండకూడదని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అదే మత్తయి సువార్త 16:8 ఒక మాట చదవమ్మా, ముగించుకుందాం. మత్తయి సువార్త 16:8. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొక్క రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు. చూడండి, ఇక్కడ కూడా అల్ప విశ్వాసం. చాలా మాటలంటాయి వీళ్ళు శిష్యులు. 5,000 మందికి 2 చేపలు 5 రొట్టెలు పంచినప్పుడు చూసినారు. 4,000 మందికి 2 చిన్న చేపలు రొట్టె ముక్కలు చూసి మళ్ళీ 7 గంపలు ఎత్తినప్పుడు చూసినారు. మళ్ళీ 12 గంపలు ఎత్తినప్పుడు ఎన్ని చూసినారు. మళ్ళీ ఏమంటున్నారంటే, రొట్టెలు కాగా వారు మనము రొట్టెలు లేనందున కదా
రొట్టెలు లేనందున ఎలాగ ప్రభువా వీళ్ళకి దొరుకుతాయంటే ఆ ప్రభు అంటున్నాడు, యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా, మన ఇద్దరు రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు ఇంకా గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిలో అది అయినను, లేక 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెలు ఎత్తిలో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గురించి మీతో మాట చెప్పలేదు అని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సదుకాయులు వారు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని చెప్పాను. కనుక ఎందుకు మీరు సృష్టికర్త కదా ఇక్కడ ఉండేది, మీరు ఎందుకు రొట్టెలు లేవు చేపలు లేవని దిగులు పడుతున్నారు? ఇక్కడ ఉన్నవాడు యోనా కంటే శ్రేష్ఠుడు కదా, ఇక్కడ ఉన్నవాడు సొలొమోను కంటే శ్రేష్ఠుడు కదా, మీకు ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు కదా, ఎందుకు మీరు చింతిస్తున్నారు? ఎందుకు మీరు ఆ అల్ప విశ్వాసంతో ఆలోచిస్తున్నారు? ఇక్కడ ఉన్న వాడిని నమ్మటం లేదా? మనం పరిశుద్ధ అల్ప విశ్వాసి గురించి ప్రభు చాలా విలువైన మాటలు మనకు గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. అలాగే చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం ఒక మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 17:20. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి కొమ్మరగా పోవును. అల్ప విశ్వాసులారా, విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేనందువల్లే మీరు అద్భుతాలు చేయలేకపోతున్నారు. అద్భుతాలు చేయాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఏలియా ఒక చిన్న 2 నిమిషాల ప్రార్థన చేశాడు, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. గంటలు చేయాల్సిన పని లేదు ప్రభు ప్రార్థన. గంటలు చేసిన 2 నిమిషాలు లేదా 4 నిమిషాలు చేసింటాడు ఏలియా. చిన్న ప్రార్థన పెద్ద దేవుని హెచ్చరిస్తూ ఉన్నారు. చివరి మాటగా చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము చివరి మాట. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనము చూసి చదువుకుందామండి. చివరి మాటగా, తర్వాత తోమాను చూచి నీవేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివిగా కాక విశ్వాసివై ఉండుమనెను. ఇక్కడ కూడా తోమ శిష్యులందరూ పోయి ప్రభువు లేచినాడంటే నేను నమ్మను. ప్రభువుతో సహవాసంలో బ్రతికినాడు, ప్రభు కోసం బ్రతికినాడు, ప్రభువుతో ఉన్నాడు, ప్రభువుతో జీవించినాడు, ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసినాడు, చనిపోయిన వారిని లేపడం చూసినా, అన్నీ చూసినాడు. శిష్యులు పోయి తోమా ప్రభువు లేచాడంట, మనకు చెప్పినట్టుగా 3వ దినాన లేచాడంటే నేను నమ్మాలంటే ఆయన కల్వరి శిలువలో ఆ యొక్క శిలువ మీద చేతులకు కాళ్ళకు కొట్టిన మేకులు ప్రక్కకు బల్లెకు పోటు నేను ఏలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనని తిరుక్కున్నాడు. మీరంతా చెప్తున్నా నేను నమ్మను, మీరు గుడ్డిగా నమ్ముతారమ్మా, నేను ఏలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నప్పుడు ప్రభువు అప్పుడు గొప్ప కార్యం చేస్తూ అందరూ తోమా ఇంట్లో ఉన్నప్పుడు శిష్యులు గది తాళం వేసినట్టుగా ఉంటాయని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పునరుద్ధరణై లేచినప్పుడు వేసిన తాళం వేసినట్టుగా ఉండాలని ఆయన లోపలికి వచ్చేసినాడు. తలుపు తీయని చెప్పలేదు. ఆయనకు ఆ శక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమనేది ఏది లేదు కనుక ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చేసి వేసిన తలుపు వేసినట్టుగా ఉండగానే డైరెక్ట్గా వచ్చేసి అప్పుడు తోమతో మాట్లాడుతున్నాడు. తోమను చూసి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, ఏలు చాచి తీసుకుంటా, నీ చెయ్యి తీసుకుంటా నా యొక్క చేతిలో చూడు, నీ ఏలు పెట్టి చూడు. సిలువలో కొట్టబడిన యేసు ఏదైనా గమనించు అని చెప్తూ నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిగా కాక విశ్వాసమై ఉండు తోమ. కనుక అవిశ్వాసంలో ఉంటే అనుమానాలు కూడా వస్తాయి.
ప్రార్థన చేస్తే ఏదైనా జరగాలని ప్రార్థన చేసినప్పుడు అవిశ్వాసంలో ఉంటే అవి జరగవు. అది మన కుటుంబాలలో అయినా జరగవు, ఇతర వారిలోనైనా విశ్వాసం కలిగినటువంటి ప్రార్థన పరలోక రాజ్యంలోనే ఒక అరగంట సేపు నిశ్శబ్దంగా ఉన్నదంట. అంత శక్తి కలిగినది ప్రార్థన. పరలోక రాజ్యము భూమి మీద భక్తులు ప్రార్థన చేస్తుంటే పరలోక రాజ్యంలో ఒక అర్ధగంట సేపు స్థుతులు లేకుండా ఆగిపోయిందంట. ఎందుకయ్యా స్థుతులు లేకుండా ఆగిపోయినాయి పరలోక రాజ్యంలో అంటే, భూలోకంలో నా భక్తుల ప్రార్థనలు విను నిమిత్తము ఇక్కడ ఒక అరగంట బ్రేక్ అయిందని ఆయన అని అంటే, దేవుడు ఏమి ఈ వాక్యం ద్వారా ఆయన నోటి మాట ద్వారా తెలియపరుస్తున్నాడంటే, భక్తుల ప్రార్థనలు అంత విలువ కలిగినవి. పరలోక రాజ్యంలో స్థుతులు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్థుతులు ఆయన మహిమపరచబడిన ఆగిపోతాడు, కానీ భక్తుల ప్రార్థనలు వినకుండా ఆయన ఉండడు అనేది ఆ యొక్క మాట ద్వారా ప్రజలకు తెలుపుతూ ఉన్నాడు ప్రియమైన వారలా. కనుక అల్ప విశ్వాసి ఏం చేస్తాడంట? అనుమానిస్తాడు. ఈ అల్ప విశ్వాసంలో ఏమేమి ఉన్నాయి? అల్ప విశ్వాసి చింతిస్తాడు, అల్ప విశ్వాసి అన్యజనుల పోలి ఉంటాడు, అల్ప విశ్వాసి భయపడతాడు, అల్ప విశ్వాసి సందేహిస్తాడు, అల్ప విశ్వాసి చీటికి మాటికి ఆలోచన చేస్తాడు, అల్ప విశ్వాసి అద్భుతాలు చేయలేడు, అల్ప విశ్వాసి చీటికి మాటికి అనుమానిస్తాడు. ఇవి అల్ప విశ్వాసంలో ఉన్నటువంటి లక్షణం. కనుక అల్ప విశ్వాసిగా కాక విశ్వాసిగా ఉండాలని ప్రభువు చెప్పినాడు. కనుక అట్టి స్థితిలో మనము దేవుని ఆ యొక్క క్రియలను చూసి మనము పూర్తిగా నమ్మిన పిల్లలుగా, నమ్మితే నా మహిమ చూస్తావన్న దేవుని మాటను బట్టి మనం ప్రతి లేఖనాన్ని నమ్మి ఆయన చిత్తంలో అయినటువంటి ప్రార్థనలను, ఆయన చిత్తంలో అయినటువంటి ప్రతి యొక్క క్రియలను మనం గమనించి ముందుకు వెళ్దామండి. దేవుడి కొద్ది మాటలను మన వెనుకల్లో దేవుడు దీవించును గాక.